హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఇది ఈరోజుటి మార్నింగ్ వ్లాగ్ అనమాట. కానీ పోస్ట్ చేయడం లేట్ అయిపోతుంది. ఇక్కడైతే నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్ వచ్చేసి మాకు రోజు ఇడ్లీయే అనమాట. ఇంక వంట బండ అంతా క్లీన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, చెత్త అంతా కూడా ఒక తపాల్లో ఇలా వేసుకుంటాను. వేసేసి గోడవతలు పడేస్తాను చెట్లలో. దానివల్ల ప్లాస్టిక్ యూసేజ్ అయితే తగ్గిస్తానన్నమాట అలాగా. ఇంకా ఇక్కడైతే నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య అమృతం సీరియల్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. సో అమృతం సీరియల్ చూస్తున్నాను అనమాట. నా చిన్నప్పుడు విషయాలన్నీ వాళ్ళు గుర్తు చేస్తున్నట్టు అనిపించింది. నిన్న చూసిన ఎపిసోడ్లో ఏంటంటే, అప్పట్లో మనకి ఇట్లా మీరు 10,000 కడితే 20,000 ఇస్తామని చెప్పి బ్లఫింగ్ చేసేవాళ్ళు. కంపెనీస్ ఉండేవి కదా అప్పుడు. సో మా అమ్మగారు కూడా ఇలానే ఒక 10,000 ఇస్తే 20,000 వచ్చింది ఫస్ట్. దాని తర్వాత ఇంకా 20,000 ఇస్తే 40,000 అలా ఇస్తున్నారనమాట వాళ్ళు. సో వాళ్ళు అలా ఇచ్చి ఒకరోజు ఏంటంటే చెప్పా చేయకుండా దివాలా తీసేస్తారనమాట ఆ కంపెనీస్. సో అలా జరుగుతుంది. అప్పట్లో అలా జరిగేవి. ఇప్పుడు జరుగుతున్నాయో లేదో నాకు తెలీదు. బట్ అప్పుడైతే బాగా జరిగేది. ఇప్పుడు ట్రెండ్ అనమాట అప్పుడు అది. నేను అప్పుడు 9th క్లాస్ చదువుతున్నాను. మా అమ్మ కూడా అట్లా చేసింది. 10,000 ఇస్తే 20,000, 20,000 ఇస్తే 40,000. అట్లా ఏమైందంటే చాలామంది జనాలు అలా చేశారు. కొంతమంది అత్యాసపరులు ఏం చేశారంటే ఎక్కువ డబ్బులు ఇచ్చేసేవాళ్ళు. ఎక్కువ డబ్బులు రిటర్న్ వస్తాయని చెప్పి. వాళ్ళేంటి ఒకే రోజు కంపెనీ దివాలా తీసేయటం వల్ల ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు మా అమ్మ అయితే 10,000 ఇచ్చింది. కొంతమంది బాగా ఎక్కువ ఇచ్చేసేవాళ్ళనమాట. 1,00,000, 2,00,000 లేదంటే 10 లక్షలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కంపెనీ దివాలా తీసేస్తే వాళ్ళకు బాగా లాస్ అయిపోయిందనమాట. సో వాళ్ళ అత్యాసకు పోయి ఎక్కువ డబ్బులు పెట్టేసి లాస్ అయిపోయారనమాట. లక్కీగా మా విషయంలో ఏం జరిగిందంటే, మేము జస్ట్ ఒక 20,000 ఇచ్చి 40,000 వరకే ఆపేసాము. ఇలా మా అమ్మ తీసుకుంది డబ్బులు. ఆ నెక్స్ట్ డే కంపెనీ దివాలా ఎత్తేసిందనమాట. సో అలాంటి కంపెనీస్లో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయొద్దండి. ఇట్లనే మోసపోతూ ఉంటామన్నమాట. ఇప్పుడు ఉన్నాయో లేదో తెలీదు కానీ అప్పుడు ఉండేవి. ఇంకా ఆ దెబ్బతో మా అమ్మ అలాంటి కంపెనీస్లో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయలేదు. సో ఇదన్నమాట మా రియల్ లైఫ్లో జరిగిన స్టోరీ. సో మీకు కూడా ఇలాంటి స్టోరీస్ ఉన్నాయా? ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బట్ అమృతం సీరియల్ ఎంతమంది వాచ్ చేస్తున్నారు యూట్యూబ్లో అది కూడా కామెంట్ చేయండి. అండ్ అంతే. ఇక్కడైతే నేను పెసలు అనమాట నానబెట్టేసాను. ఇప్పుడు ఇవి మొలకెత్తిస్తాను అనమాట. ఆల్రెడీ నేను నానబెట్టాను రాత్రి. ఇప్పుడు మొలకెత్తించుకోవడమే. ఆ జల్లెడ గిన్నె అన్నది మూతగా మనం పెట్టిస్తాం అనుకోండి, మంచిగా మొలకలు వచ్చేస్తాయి. సో నేనైతే ఇలానే ఈ ప్రాసెస్లోనే చేస్తూ ఉంటాను. మీషోలో అయితే స్ప్రౌట్స్ కోసం అని చెప్పి స్ప్రౌట్స్ బాక్సెస్ నేను కొన్నాను అనమాట. కానీ నాకు అది ఎందుకో వేస్ట్ అనిపించింది. చాలా చిన్న బాక్సెస్ ఇచ్చారండి వాళ్ళు. పెద్ద బాక్స్ అయితే బాగుంటుంది మొలకెత్తించుకోవడానికి. అంత చిన్న బాక్సులు మనకి యూజ్ అవ్వవు అనమాట. వచ్చే అలా ఉన్నాయి. కాకపోతే నేను రిటర్న్ పెట్టేసాను. వాళ్ళు బాక్స్ అయితే తీసుకోలేదు కానీ నాకు డబ్బులైతే వాపస్ వేసేసారు. ఇక్కడైతే చట్నీ చేస్తున్నాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ ఇంకో కొత్త టాపిక్తో మనం కలుసుకుందాము. మన స్టోరీస్ కానీ మన ఛానల్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.